ఇప్పుడు మీరు డిప్లొమా చేశారని చెప్పారు దీంట్లో ఆయుర్వేదిక్లో. సో డిప్లొమా చేయంగానే డైరెక్ట్గా మీరు మీ కంపెనీ అనేది స్టార్ట్ చేశారా, లేదా ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ కోసం పని చేశారా మీరు ఇంతకుముందు జాబ్? యాక్చువల్గా జాబ్ లాగా అని కాదండి, మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే మనకి ఆల్రెడీ మనం డిప్లొమా ఎడ్యుకేషన్లోనే ప్రతిదీ మనకి ప్రాక్టికల్స్ ఉంటుంది కదా. సో అలా మనకి ప్రతిదీ ప్రాక్టికల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే, నేను ఇప్పుడు ఒక బాత్ పౌడర్ ఉంది, దాంట్లో మనం ఇప్పుడు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. సో ఒక ఫార్ములా ప్రకారం ప్రిపేర్ చేసి ఫస్ట్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇచ్చేదాన్ని, ఒక శాంపిల్స్ లాగా ఇచ్చేదాన్ని. సో అవి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకునేదాన్ని అనమాట. సో వాళ్ళది బాగుంది, లేదా రఫ్గా ఉంది, లేదా ఇలా డిఫరెంట్ ఫీడ్బ్యాక్స్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ వచ్చేదాన్ని అనమాట. సో హెయిర్ ఫాల్ ఆయిల్ ప్రిపేర్ చేశాను అనుకోండి, బాగుంది బట్ కొంచెం స్మెల్ ఎఫెక్టివ్గా ఉంది. సో ఇలా డిఫరెంట్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా. సో అలా ఫస్ట్ ఒక ప్రోడక్ట్ని ఫార్ములా ప్రకారం ప్రిపేర్ చేసి, సో ఫస్ట్ దాన్ని డైరెక్ట్గా లాంచ్ చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళు యూజ్ చేసి ఓకే బాగుంది, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అని చెప్పినప్పుడు దాన్ని లాంచ్ చేసేదాన్ని అనమాట. అలా 2020 జాన్ 26లోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళకుండా ఫస్ట్ టెస్ట్ చేసుకున్నారు, చుట్టాలకి, ఫ్యామిలీ మెంబర్స్కి చూపించుకొని. సో ఇప్పుడు మీరు కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది మషినరీ ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్కి మీరు దానిలో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మరి ఎంత సమయంలో తిరిగి వచ్చింది? ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పటికీ కూడా ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఆ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ కొత్తగా మెటీరియల్స్ తెప్పించడం, లేకపోతే మళ్ళీ న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం. బికాజ్ మనకి స్కిన్ అండ్ హెయిర్ కేర్ అంటే ఓన్లీ ఒక 5-6 ప్రోడక్ట్స్తో మనం బిజినెస్ చేయలేము. ఎందుకంటే డిఫరెంట్ కస్టమర్స్కి నాకు ఇది కాదు, నాకు ఇది కావాలి అని అంటారనమాట. సో ఇప్పటికీ ఏంటంటే వచ్చిన ప్రాఫిట్తోనే దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చామన్నమాట. మిషనరీస్కి కూడా మాకు చాలా ఖర్చు అయిందనమాట. సో ఎక్కడ ఏంటంటే దాన్ని బ్రేక్ ఇవ్వకుండా వచ్చిన ఇన్వెస్ట్మెంట్తోనే మళ్ళీ బిజినెస్కి కావాల్సిన మెటీరియల్స్, న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం ఇలా జరుగుతూ వస్తుంది అనమాట. అసలు మీరు ఈ కంపెనీని స్టార్ట్ చేసి ఇన్ని ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంటే మీరు ఒకరిగానే ఇవన్నీ చేస్తున్నారా, లేదా మీకు సపోర్ట్గా ఎవరైనా మీకు ఐడియల్గా ఉన్నారా? ఫస్ట్ మెయిన్ సపోర్ట్ వచ్చి మా హస్బెండ్ అండి. సో ఏంటంటే యాజ్ ఏ హోమ్ మేకర్గా మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు బిజినెస్ చేయాలంటే మనకి చాలా సపోర్ట్ కావాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు అనమాట. సో తన సపోర్ట్ వల్ల, మెయిన్ తన సపోర్ట్ అనమాట. తను లేకుండా ఈరోజు ఇంతవరకు అయితే నేను వచ్చేదాన్ని కాదు. మెయిన్ తన సపోర్టు, తర్వాత నా టీము, సో వర్కింగ్ వాళ్ళు కావచ్చు, మెటీరియల్ కలెక్ట్ చేయడం కానీ, వీళ్ళందరి సపోర్ట్తో సో ఇలా నా జర్నీ అనేది కొనసాగుతూ ఉంది అనమాట. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత మేజర్గా మీకు ఇది కాకుండా ఛాలెంజెస్ ఇంకేమేమి వచ్చాయి? ఎందుకంటే ఇప్పటివరకు మాట్లాడుతుంటే మీకు కొంచెం మధ్యలో హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయని మీరు చెప్పారనమాట. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా డీల్ చేశారు? మరి ఇంతవరకు ఈ బిజినెస్ అనేది దీన్ని మీరు ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. సో దాని గురించి కొంచెం తెలియజేయండి. యాక్చువల్గా 2020లో స్టార్ట్ చేశాను. అంతా హ్యాపీగా ఉంది అని అనుకుంటున్న టైంలో 2021లో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. అంటే హెల్త్ అంటే మన జస్ట్ కళ్ళు బాగా తిరగడం అనమాట. కొంచెం ఎక్కువగా వర్క్ చేసుకోలేకపోతూ ఉన్నాను. సో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో వాళ్ళకి టెస్ట్లు అన్నీ చేసి ట్యూమర్ ఉందని చెప్పారనమాట. సో అది ఇమీడియట్గా ఆ ట్యూమర్ పెరుగుతుంది కాబట్టి వెంటనే సర్జరీ చేయాలన్నారు. 2021 నవంబర్లో నాకు సర్జరీ జరిగిందనమాట. బై గాడ్ గ్రేస్, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అది క్యాన్సర్కి అయితే ఎఫెక్ట్ అవ్వలేదు, జస్ట్ నార్మల్ ట్యూమర్. బట్ ఆ ట్యూమర్ వల్ల ఏంటంటే నాకు స్టిల్ ఇప్పటికి 2021 నవంబర్లో సర్జరీ అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను రికవరీ అవ్వలేదు. నాకు 15 డేస్ బాగుంటే 15 డేస్ బాగుండదు. ఒక 15 డేస్ అంతా నార్మల్గా ఉంటుంది. లైక్ కుకింగ్ చేసుకోవడం, బాబుకి స్నానం చేయించడం, అన్నీ అంతా నార్మల్గా ఉంటుంది. బట్ రిమైనింగ్ 15 డేస్ నేను అసలు ఏ వర్క్ చేసుకోలేను అనమాట. ఈవెన్ బాబుకి తినిపించడానికి కూడా చాలా, అంటే కూర్చొని ఆ పని చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. మీరు అన్నారు కదా ఇంత సపోర్టు ఎవరిది అంటే అది డెఫినెట్గా మా హస్బెండ్ సపోర్టే. జనరల్గా ఎవరైనా, ఏ అమ్మాయి అయినా మంచి భర్త ఉన్నప్పుడు తనని వదులుకోవడానికి ఎప్పుడూ ఆలోచించదన్నమాట. బట్ ఒక స్టేజ్లో ఏంటంటే నేను ఇలా పిల్లల గురించి కేర్ తీసుకోలేకపోతున్నాను, తనకి టైంకి నేను ఏది చేయలేకపోతున్నాను, అండ్ బిజినెస్కి కూడా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. సో నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట, ఇంకో మ్యారేజ్ చేసేసుకో నువ్వు,
నాతో నీకు అంత హ్యాపీగా అన్నీ నీకు జరగవు అని చెప్పేశాను. అసలు మీరు చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు డీల్ చేశారు. అసలు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు నిజంగానే సూపర్ ఉమెన్ అనమాట. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి కూడా ఉమెన్ ఇండిపెండెంట్గా డెఫినెట్గా ఉండాలండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం. సో ఏంటంటే జాబ్ చేసిన ఇప్పుడు ఒక వర్కింగ్ ఉమెన్ ఉంది, తను మార్నింగ్ 9కి వర్క్ స్టార్ట్ అయితే 6 వరకు ఉంటుంది. బట్ 9కి వర్క్ స్టార్ట్ అవ్వాలంటే మార్నింగ్ తన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చెయ్యాలి అంటే తనకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. తన ఫ్యామిలీ తనని అర్థం చేసుకొని సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ జర్నీ అనేది హ్యాపీగా వెళ్తుందండి. లేదు అంటే వాళ్ళు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారనమాట. రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక పేపర్లో చదివాను. తను వర్కింగ్, అలా వర్క్లో మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకోలేక తనకి చాలా కోపం ఎక్కువ అయిపోతుందంట, అందరినీ అరిచేస్తుందంట. సో ఇప్పుడు తన ఆ స్ట్రెస్ నుంచి తను బయటికి రావాలి అంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. సో నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాజ్ ఏ ఉమెన్గా తనకి మీరు ఎంతవరకు సపోర్ట్ చేయగలిగితే తను లైఫ్ లాంగ్ తను అంత హ్యాపీగా ఆ ఫ్యామిలీ, బికాజ్ ఉమెన్ ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అండి. తను హ్యాపీగా హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే మీ ఫ్యామిలీ హ్యాపీగా హెల్దీగా ఉంటుందన్నమాట. సో మీరు ఎంత సపోర్ట్ చేసి తన్ని ఎంత కేరింగ్ తీసుకుంటారో సో మీ ఫ్యామిలీ కూడా అంత హ్యాపీగా ఉంటుంది. చాలా మంచి మాట చెప్పారండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని